ఫ్రెండ్స్, భర్త డాక్టర్గా ఉన్న అదే హాస్పిటల్లో విడాకులు తీసుకున్న అతని భార్య డెలివరీ చేయించుకోవటానికి అడ్మిట్ అయింది. అయితే ఆమె హాస్పిటల్కి చేరుకోగానే నొప్పులతో గట్టిగా అరుస్తూ ఉంది. ఇక ఆమె పరిస్థితి చూసి డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాగే నర్సులతో పాటు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ గుమిగూడుతారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ ఆమె పరిస్థితిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె మరెవరూ కాదు, అతను విడాకులు ఇచ్చిన అతని భార్య. అసలు విడాకులు తీసుకునేలాగా వారిద్దరి మధ్య ఏం జరిగింది, ఏ కారణం వలన వారు వేరయ్యారు, ఇంతకీ ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగిన నిజమైన కథేమిటి? అంతేకాదు, ఇది యథార్థంగా జరిగిన నిజమైన సంఘటన. ఈ కథలో ప్రేమ, అపార్థాలు, జీవితంలో విలువలు, చివరికి మానవత్వం ఎలా గెలుస్తుందో సూచించే సంఘటన. కాబట్టి ప్రతి ఒక్క భార్యాభర్తలు తప్పకుండా చూడవలసిన ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే నిజమైన కథ నల్గొండలో జరిగిన యథార్థ సంఘటన. నల్గొండలో ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తికి శ్రేయ అనే ఒక కూతురు ఉంది. అయితే రామకృష్ణకు ఒక్కగానొక్క కూతురు శ్రేయ. ఇక అతనికి మరొక అబ్బాయి కానీ అమ్మాయి కూడా లేకపోవటంతో ఆమెను బాగా చదివిస్తూ ఉండేవాడు. ఈ కారణంగా రామకృష్ణ తన కూతురు శ్రేయను ఎంతగానో ప్రేమించేవాడు. ఆమెను ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా తల్లిదండ్రులకు ఒకే ఒక్క బిడ్డ ఉంటే వారిని ఆ తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారు అడిగిందల్లా ఇస్తూ వారిని ఎంతో గారాబం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ పిల్లలు తప్పు చేసినా కూడా తల్లిదండ్రుల యొక్క గుడ్డి ప్రేమ కారణంగా ఆ బిడ్డను వారు ఎక్కువగా తిట్టలేరు, అలాగే శిక్షించలేరు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానంగా ఉన్న పిల్లలు ఎక్కువగా చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులు వారి మీద చూపించే అధిక ప్రేమ, గారాబం మాత్రమే. అయితే శ్రేయ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ ను మొదలు పెట్టిందో, అంటే ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ చేయటం ప్రారంభిస్తుంది. ఇక ఆమె చదువు మీద కాకుండా మరిన్ని విషయాల మీద ఆసక్తి అనేది చూపుతుంది. ఎందుకంటే ఆమె తండ్రికి చాలా సంపద ఉంది కాబట్టి ఆమెకు డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఆమె అడిగింది ప్రతిదీ తన తండ్రి ఇస్తూ ఉండేవాడు. ఆమెకు కావలసినంత డబ్బుల్ని కూడా ఖర్చు చేసుకోవటానికి ఇస్తూ ఉండేవాడు. ఇక శ్రేయ కూడా ఆ విధంగా తన స్నేహితులతో కలిసి చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉండేది. మంచి కారులో ప్రయాణించడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అలాగే తన స్నేహితులతో ఎప్పుడూ కలిసి ఉంటూ వారితో టైంపాస్ చేస్తూ ఉండేది. తన స్నేహితులతో కలిసి ఖరీదైన రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లి తినటం ఆమెకు ఇంకా ఇష్టం. అలాగే ఆమెకు మంచి ఖరీదైన మొబైల్ ఫోన్ వాడటం అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా తన జీవితంలో టాప్ మోడల్ వస్తువుల్ని వాడటానికే ఇష్టపడుతూ ఉండేది. ఇక రామకృష్ణ కూడా తండ్రి అయినా కూడా తన కూతురికి ఏ రోజు కూడా అడ్డు చెప్పేవాడు కాదు. ఇక తన కూతురు గ్రాడ్యుయేట్ అయిన తరువాతే అతనికిప్పుడు తన కూతురు పెద్దదైన విషయం గుర్తుకు వస్తుంది. కాబట్టి ఇక తన కూతురికి ఎందుకు పెళ్లి చేయకూడదు అనుకుంటాడు. ఈ విషయం ఆలోచించిన తర్వాత ఆయన తన కూతురు శ్రేయతో ఏమని చెబుతాడు అంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, నీకు నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు శ్రేయ, లేదు నానా, నాకిప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటుంది. నేనింకా చదువుకోవాలి అనుకుంటున్నాను. నేను చదువుకొని నా కాళ్ళ మీద నిలబడి ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నాను. అప్పుడు రామకృష్ణ ఏమని అంటాడు అంటే, బిడ్డ, నిన్ను చదువు ఆపమని నేను చెప్పటం లేదు కదా, నువ్వు చదువుకుంటూనే ఉండు. అలాగే నీకు పెళ్ళైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోబోయి అబ్బాయి కూడా నేను ముందే చెబుతాను, మా అమ్మాయి పెళ్ళయ్యాక ఇంట్లో ఉండదు. ఆమె చదువును మరింతగా ముందుకు కొనసాగించేలాగా చూడమని చెబుతాను. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించవచ్చు అంటాడు. ఇక తన తండ్రి మాటలు విన్న తర్వాత శ్రేయ కూడా తన పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక శ్రేయ తండ్రి రామకృష్ణ అదే హాస్పిటల్లో ఉన్న డాక్టర్గా పనిచేస్తున్న పంకజ్ అనే అబ్బాయితో శ్రేయ వివాహం నిశ్చయిస్తాడు. ఇక పంకజ్ తండ్రి పేరు లక్ష్మయ్య. ఆయన రైతుగా పని చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగిలాగానో అధికారిలాగానో కాకుండా ఒక మధ్య తరగతి సామాన్యుడిలాగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. తన కొడుకు మాత్రం డాక్టరేట్ కోర్స్ పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి రోజు ఫిక్స్ అయినప్పుడు పెళ్లి తరువాత శ్రేయ పంకజ్ ఇంటికి చేరుకోగాని ఆమె యొక్క పాత అలవాట్లన్నీ మళ్లీ గుర్తుకు రావటం మొదలయ్యాయి. అంటే తన స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లటం, మంచి రెస్టారెంట్లో తినటం, లగ్జరీ కార్లలో ప్రయాణించటం,
ఖరీదైన ఫోన్ వాడటం, ఎప్పుడు టాప్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేయటం, మోడర్న్ దుస్తులు ధరించటం, ఇటువంటి అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది. అయితే ఆమె చేస్తున్న ఈ పనులు చూసి తర్వాత శ్రేయకు నచ్చ చెప్పడం మొదలు పెట్టారు. తల్లి, నువ్వు ఈ ఇంట్లో కేవలం కోడలివి మాత్రమే కాదు, నువ్వు మాకు కూతురివి కూడా కదా. అంటే నీ బాధ్యత మాదే. కాబట్టి నువ్వు మన ఇంటి గౌరవాన్ని కాపాడేలాగా ఉండాలి అని చెబుతారు. నువ్వు ప్రతిరోజు అర్ధరాత్రుల వరకు ఆలస్యంగా రావటం, పొట్టి బట్టలు వేసుకుని తిరగటం బాగాలేదమ్మా అని చెబుతారు. అయితే శ్రేయ మాత్రం తన అత్తమామల మాటలు విని వారిని నోటికి వచ్చినట్లుగా తిడుతుంది. మీకు హై క్లాస్లో ఎలా జీవించాలో తెలీదు, చదువుకొని మూర్ఖులు అని వారిని ఎగతాళి చేసి మాట్లాడుతుంది. అప్పుడు లక్ష్మయ్య, అవును తల్లి, మేము రైతులమే. మా అబ్బాయిని మేము కష్టపడి అదే పని చేసి డాక్టర్ని చేశాము. అలాగే మన కుటుంబం అత్యంత ధనికవంతమైన కుటుంబం కూడా కాదు. ఇప్పుడిప్పుడే ఆ అబ్బాయి ఉద్యోగంలో సెటిల్ అవుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంత అధిక ఖర్చులు చేయటం కూడా మంచిది కాదు అని చెబుతారు. అయితే తన అత్తమామలు చెప్పిన మంచి మాటలు శ్రేయకు మాత్రం చాలా చేదుగా అనిపించి బాధ కలుగుతుంది. అందుకే వారితో తరచుగా గొడవలు పడుతూ ఉండేది. కొన్ని రోజులకు నేను మీ ఇంట్లో ఉండలేను అంటుంది శ్రేయ. ఒకవేళ నేను కనుక నీతో పాటు నీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు నా కోరికలన్నీ తీర్చాలని తన భర్తతో తన డిమాండ్స్ ను చెబుతుంది. ఇక ఎప్పుడైతే పంకజ్ కూడా శ్రేయ మొండితనం గురించి తన తండ్రికి చెబుతాడు, రామకృష్ణ కూడా తన కూతురికే సపోర్ట్ చేస్తాడు. నా కూతురు ఎవరి మాట వినదని, ఆమె తను సొంతగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేలాగా చేస్తానని చెబుతాడు. పైగా రామకృష్ణ తన అల్లుడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా తన కూతురునే వెనకేసుకొస్తూ ఉండేవారు. మా అమ్మాయి నీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇష్టపడటం లేదు. ఆమె మాకు ఒక్కగానొక్క కూతురు. ఆమె ఎందుకు అడ్జస్ట్ అయి ఉండాలి? ఆమెను మేము చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచాం. మేమే ఆమెను ఏ రోజు కసురుకోలేదని పంకజ్తో అన్నాడు. ఆమె అభిరుచులు ఏమైనా, ఆమె కోరికలు ఏమైనప్పటికీ కూడా వాటిని నువ్వు తప్పకుండా నెరవేర్చాలని చెబుతాడు. ఇక ఎప్పుడైతే రామకృష్ణ మాటలు పంకజ్ వింటాడో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే శ్రేయను ఇంత గారాబం చేసి చెడగొట్టినది ఆమె తండ్రి అని పంకజ్కు కూడా అర్థమైపోయింది. అందుకే ఆమె అంత మొండి పట్టుదలతో ఎవరి మాట వినటానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకున్నాడు. క్రమేపీ వారి వివాహం జరిగి దాదాపుగా 6 నెలలు గడిచిపోయాయి. ఇక 6 నెలల తరువాత పంకజ్ కూడా తన పై చదువులు చదువుకోవటానికి వేరొక నగరానికి వెళతాడు. ఎందుకంటే అతను బాగా చదువుకొని అతను డాక్టర్ తర్వాత ఎంఎస్ కూడా చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి కూడా చదువులో చాలా తెలివైన విద్యార్థి. ఇక పంకజ్ ఇంట్లో శ్రేయ తన అత్తింట్లో ఉన్న ఆ 6 నెలల సమయం కూడా తన అత్తమామలతో ఎప్పుడూ గొడవలు పెడుతూ వారిని వేధిస్తూ ఉండేది. ఇక తన అత్తమామలు పొరపాటున ఏదైనా మంచి చెప్పినా, అంటే ఆమెను బయట ఆహారం తినవద్దు లేదా ఇటువంటి దుస్తులు ధరించవద్దు, అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్ళొద్దు అని ఇటువంటి మంచి మంచి మాటలు చెబుతున్నా కూడా వారి మాటలను ఆమె అస్సలు పట్టించుకునేదే కాదు. అలాగే శ్రేయ ఎప్పుడు తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. ఇక ఆ విషయం కూడా పంకజ్ తల్లిదండ్రులకు అస్సలు నచ్చలేదు. వారు ఎల్లప్పుడూ ఈ విషయాలను ఆపటానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా శ్రేయ ఎప్పుడు తన అత్తామామలతో గొడవ పడుతూ ఉండేది. ఆమె చదువుకొని మూర్ఖుల్లాగా వారిని చూస్తూ ఉండేది. ఇక పంకజ్ ఎప్పుడైతే తన ఇంటికి సెలవులో వస్తాడు, ఇంకా శ్రేయ పంకజ్ను తన తల్లిదండ్రుల నుండి దూరం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ పంకజ్ మాత్రం తన అమ్మా నాన్నలను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అలాగే శ్రేయతో నా తల్లిదండ్రులతోని నేను కలిసి జీవిస్తానని చెప్పాడు. మనందరం ఎలా జీవిస్తున్నామో నువ్వు కూడా అలాగే మన ఇంట్లో కలిసి ఉంటే మంచిదని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పంకజ్ మాటలను శ్రేయ అస్సలు ఒప్పుకోదు. నేను మీతో మీలాగా కలిసి జీవించలేను అని చెబుతుంది. నా ఉన్నత అభిరుచులను నేను వదులుకోలేను అంటుంది. ఈ విధంగా ఆమె భర్త మరియు శ్రేయకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక 6 నెలలు గడిచేసరికి శ్రేయ గర్భం దాల్చుతుంది. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె తన తండ్రితో, నానా నేనింకా నా భర్తతో కలిసి ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను అని చెబుతుంది. ఎందుకంటే అక్కడ ఉండటానికి నాకు ఎటువంటి వసతులు కూడా లేవు. ఇక నాకు నచ్చిన ఆహారాన్ని కూడా వారు పెట్టడం లేదు. ఆకలితో అలమటిస్తూ వారి మధ్య నేను ఉండలేను అని చెబుతుంది. అలాగే వారు నేను అడిగిన ఎటువంటి కోరికలు కూడా తీర్చటం లేదు. ఇక అప్పుడు తన కూతురి మాటలు విన్న రామకృష్ణ కూడా వెంటనే కడుపుతో ఉన్న తన కూతురిని తన ఇంటికి తీసుకుని వెళతాడు. అలాగే ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత, తల్లి నువ్వు కంగారు పడకు, కొన్ని రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉంటే
నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకొని ఇక్కడి నుంచి తీసుకుని వెళతాడు అని చెబుతాడు. బిడ్డ పుట్టిన తర్వాత పరిస్థితులన్నీ మళ్ళీ కోలుకుంటాయని నచ్చ చెబుతాడు. ఆ విధంగా ఆ రోజు నుండి శ్రేయ తన పుట్టింటిలోని తన తండ్రితో కలిసి నివసించడం ప్రారంభిస్తుంది. అలాగే ఆమె అక్కడ తనకు నచ్చినట్లుగా అన్ని రకాల పనులు చేస్తూ ఉండేది. అలాగే ఆమె తన పాత స్నేహితులైన అబ్బాయిలతో కలిసి బయటకు వెళుతూ ఉండేది. అంటే ఆమె పూర్తిగా పెళ్లి చేసుకున్నాను, ఒక బిడ్డకు తల్లి కాబోతున్నాననే విషయం కూడా మర్చిపోయింది. ఎప్పుడు స్నేహితులతో కలిసి అర్ధరాత్రుల వరకు పబ్బులకు వెళ్లటం, నచ్చినట్లుగా జీవించటమే ఆమెకు బాగా ఇష్టమైన జీవితం. ఈ విధంగా ఆమె సమయం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది. మరో పక్కన ఆమె భర్త పంకజ్ మాత్రం పూర్తి కృషి అంకిత భావంతో తన డాక్టరేట్ ను పూర్తి చేసుకున్నాడు. అతను రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. ఆ విధంగా బాగా చదువుకున్న తర్వాత అతను తన ఎగ్జామ్స్ లో పాస్ కూడా అవుతాడు. ఈ సమయంలోనే శ్రేయ పంకజ్ కు విడాకులను కూడా పంపిస్తుంది. పైగా ఇప్పుడు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడానికి తన భార్య కూడా లేదు కాబట్టి అతనికి ఎటువంటి టెన్షన్ కూడా ఉండేది కాదు. తన మనసంతా కేంద్రీకృతం చేసుకొని బాగా చదువుకునేవాడు. కానీ పగలు రాత్రి తేడా లేకుండా చదువుతూనే ఉండేవాడు. ఆ విధంగా అతను ఎంఎస్ లో కూడా పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా పోస్టింగ్ కూడా వస్తుంది. పెద్ద డాక్టర్ అయ్యాక నల్గొండలోని ఒక మంచి హాస్పిటల్లో చేరుతాడు. అయితే శ్రేయ కూడా తన పుట్టింట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే పంకజ్ బిడ్డకు తల్లిని కాబోతున్న విషయాన్ని కూడా ఆమె మర్చిపోతుంది. ఇక ఇప్పుడు రాత్రింబవళ్ళు స్నేహితులతో కలిసి ఆమె తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె డెలివరీ సమయం దగ్గర పడగానే ఆమె స్నేహితులు, శ్రేయ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అని, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు కాబట్టి నిన్ను మాతో బయటకు తీసుకువెళ్లటం మాకు ఇబ్బందిగా ఉందని ఆమెను అవాయిడ్ చేస్తూ ఉండేవారు. నెమ్మదిగా ఆమె స్నేహితులందరూ కూడా ఆమెను విడిచిపెట్టి వారు ఒంటరిగా వెళ్లిపోతూ ఉండేవారు. ఇక శ్రేయ కూడా తన స్నేహితులు లేకపోవడంతో తన తండ్రి ఇంట్లోనే రోజంతా గడుపుతూ ఉండేది. ఎప్పుడైతే 9వ నెల మొదలైందో ఆమెకు కడుపు నొప్పి వస్తుంది. దీంతో ఆమె తండ్రి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆమెను తన భర్త పనిచేసే హాస్పిటల్లో చేర్పిస్తాడు. ఇక అక్కడ శ్రేయ పురిటి నొప్పులతో కేకలు వేస్తూ ఉంటుంది. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆమె తన ప్రాణాలు పోతున్నట్లుగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ స్టాఫ్ మొత్తం గుమిగుడి పెద్ద డాక్టర్ను పిలుస్తారు. ఆ డాక్టర్ మరెవరో కాదు, ఆమె భర్త పంకజ్, అంటే ఆమె మాజీ భర్త. ఎప్పుడైతే పంకజ్ కు ఒక రోగి చాలా తీవ్రమైన స్థితిలో ఉందని, ఆమె తీవ్రంగా అరుస్తుందని, బాధపడుతుందని తెలుసుకుంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పేషెంట్ ను చూస్తాడు. ఇక అక్కడ తన విడిపోయిన మాజీ భార్య శ్రేయ గట్టిగా కేకలు వేయటం చూస్తాడు. ఇక అక్కడే స్టాఫ్ మొత్తం కూడా గుమిగూడి ఉంటారు. ఆ తర్వాత వారంతా ఆమెకు పెయిన్స్ వస్తున్నాయని డెలివరీ కోసం హాస్పిటల్లోని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకువెళతారు. అప్పుడు ఒక లేడీ డాక్టర్ ఈ మహిళకు రక్తం కావాలని చెబుతారు. ఇక ఆ రక్తాన్ని ఎక్కిస్తేనే ఆమెకు సేఫ్ గా డెలివరీ అవుతుందని డాక్టర్ చెబుతుంది. శ్రేయ తండ్రి రామకృష్ణతో ఇప్పుడు శ్రేయకి మ్యాచ్ అయ్యే రక్తం ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఎంతగానో కంగారు పడతారు. ఎప్పుడైతే బ్లడ్ బ్యాంకుకు వెళతారో అక్కడ శ్రేయ గ్రూప్ కు చెందిన రక్తం అనేది లేదు. దీంతో వారి టెన్షన్ మరింతగా పెరుగుతుంది. గంటలో కనుక రక్తం అందకపోతే పేషెంట్ ప్రాణాలు కూడా పోతాయని డాక్టర్ హెచ్చరిస్తుంది. ఇక ఆ మాట విని రామకృష్ణ ఎంతగానో భయపడతాడు. ఎందుకంటే అతనికి ఒకే ఒక్క కూతురు శ్రేయ. తనకు తెలిసిన డాక్టర్లందరినీ సంప్రదిస్తాడు. అయితే అతనికి తెలిసిన హాస్పిటల్స్ లో కూడా ఆ గ్రూప్ రక్తం లేదని చెబుతారు. ఇక అప్పుడేం చేయాలి? ఇక అప్పుడే పంకజ్ లేడీ డాక్టర్ని అసలు శ్రేయ పరిస్థితి ఏ విధంగా ఉందని అడుగుతాడు. ఇక అప్పుడు లేడీ డాక్టర్ ఆమెకు సంబంధించిన రక్తం ఎక్కడా దొరకటం లేదు, ఇప్పుడు కనుక ఆమెకు రక్తం ఎక్కించకపోతే డెలివరీ చేయటం కష్టం, ఆమె ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని చెబుతుంది. ఇక అప్పుడు ఆ మాటలు విన్న పంకజ్ వెంటనే తన బ్లడ్ గ్రూప్ కూడా సేమ్ అని గుర్తు చేసుకొని తన రక్తాన్ని తీసి ఆమెకు ఎక్కించమని లేడీ డాక్టర్ కు చెబుతాడు. ఇక మహిళా వైద్యురాలు కూడా వెంటనే పంకజ్ నుండి బ్లడ్ తీసుకొని ఆ రక్తాన్ని శ్రేయకు ఎక్కిస్తుంది. ఆ తర్వాత ఆమెకు వైద్యాన్ని అందించి సేఫ్ గా డెలివరీ చేస్తుంది. అయితే ఆమెకు మగబిడ్డ పుడతాడు. ఇక ఎప్పుడైతే ఆమెకు సేఫ్ గా డెలివరీ అవుతుందో ఆ తర్వాత పంకజ్ కూడా అక్కడి నుంచి తన క్యాబిన్ కు వెళ్లిపోయి తన పని తాను చేసుకోవటం మొదలు పెడతాడు. అయితే ఆ రోజు సాయంత్రం సెలవు ఉండటంతో తను మళ్ళీ తన ఇంటికి వెళ్లిపోతాడు. అప్పటికి శ్రేయ స్పృహలోకి వస్తుంది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడని, అతను చూడటానికి చాలా అందంగా ఉన్నాడని, ఆ బిడ్డ అచ్చం తన తండ్రి లాగానే అంటే పంకజ్ లాగానే అచ్చు గుద్దినట్లుగా ఉంటాడు. అప్పుడు మహిళా డాక్టర్ కూడా శ్రేయను చూసి అభినందిస్తుంది. ఇక శ్రేయ కూడా
డాక్టర్కు థ్యాంక్స్ చెబుతుంది. మీరు నన్ను నా బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు అంటుంది. అంతేకాకుండా ఆ డాక్టర్, మీరు నాకు కాదు థ్యాంక్స్ చెప్పవలసింది, మీకు రక్తం ఇచ్చి మీ ప్రాణాలను, మీ బిడ్డ ప్రాణాలను కాపాడిన డాక్టర్కు ధన్యవాదాలు చెప్పండి అంటుంది. సకాలంలో మీకు కనుక రక్తం అందకపోయి ఉంటే మీ ప్రాణాలు నిలిచి ఉండేవి కాదు. ఇక అప్పుడు శ్రేయ ఏమని అడుగుతుంది అంటే, డాక్టర్, నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు? నేను వెంటనే కలవాలి అని చెబుతుంది. ఇక ఎప్పుడైతే లేడీ డాక్టర్ ఆ డాక్టర్ పేరు పంకజ్ అని చెప్పగానే శ్రేయ కళ్ళు పెద్దవి అవుతాయి. ఎందుకంటే ఆ హాస్పిటల్లోని పంకజ్ కూడా పని చేస్తున్నాడని తెలుసుకున్న శ్రేయ నిజంగానే ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా అతను నా విడాకులు తీసుకున్న భర్త అని గుర్తు చేసుకుంటుంది. అయినా కూడా అతను నా ప్రాణాలను, నా బిడ్డ ప్రాణాలను కాపాడా. కానీ నేను అతనితో ఎంత క్రూరంగా ప్రవర్తించాను. నాకు నిజంగా నా కళ్ళకు పొరలు కప్పి నేను ఎటువంటి తప్పులు చేశానో నాకు అర్థం కాలేదు. నేను అతన్ని ఎప్పుడు కూడా పేదవాడు అన్నట్లుగా అవహేళన చేస్తూ ఉన్నాను. తన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించలేదు. అయినా కూడా ఈరోజు అతను నా ప్రాణాలను కాపాడాడు. ఇక వెంటనే శ్రేయకు తాను చేసిన తప్పులకు ఎంతో సిగ్గుగా అనిపిస్తుంది. తన తప్పులు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడుతుంది. వెంటనే పంకజ్ ఇంటికి వెళ్లి అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరుతుంది. అప్పుడు పంకజ్ మాట్లాడుతూ, చూడు శ్రేయ, నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నా తల్లిదండ్రులు నేర్పించిన విలువల ప్రకారమే ఇప్పటి వరకు జీవిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు నేర్పించిన విలువల ప్రకారమే జీవిస్తారు. నీ తల్లిదండ్రులు నీకు మంచి విలువలు ఇచ్చి ఉంటే నువ్వు నాతోనూ నా కుటుంబంతోనూ ఆ విధంగా ప్రవర్తించి ఉండేదానివి కాదు. కాబట్టి ఇందులో నీ తప్పు లేదులే, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెబుతాడు. అలాగే నీకు క్షేమంగా బిడ్డ పుట్టినందుకు నాకు సంతోషంగా ఉందని చెబుతాడు. నీ బిడ్డను కూడా నేను పరీక్షించాను, అతను కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు. కాబట్టి నువ్వు కంగారు పడకు అని చెబుతాడు. నువ్వు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే నీ ఆరోగ్యం కూడా కోలుకుంటుందని అంటాడు. ఇక ఆమె గురించి అంత కేరింగ్ చూపిస్తున్న పంకజ్ మాటలు విన్న వెంటనే శ్రేయ మళ్ళీ ఏడవటం మొదలు పెడుతుంది. వెంటనే, ఏవండి, మరి నేను మీ బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అంటుంది. నాకు మీ ఇంట్లో తప్ప మరెక్కడా కూడా చోటు అవసరం లేదు. దయచేసి నన్ను క్షమించి మళ్ళీ నన్ను ఇంట్లో ఉండనివ్వండి అంటుంది. అప్పుడు పంకజ్, శ్రేయ, నేనేదో మధ్యతరగతి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. నీ ఆడంబరాలు, నీ కోరికలు తీర్చే పరిస్థితుల్లో నేను లేను అని అంటాడు. అలాగే నువ్వు నాలాంటి పేదవాడి ఇంట్లో జీవించలేవు కదా అని చెబుతాడు. నువ్వు వేసుకోవటానికి నా దగ్గర ఖరీదైన బ్రాండెడ్ బట్టలు లేవు. ప్రతిరోజు నేను ఖరీదైన హోటల్స్ కూడా తీసుకెళ్లలేను అంటాడు. ఇక అతని మాటలు విన్న శ్రేయ మరొకసారి సిగ్గుపడుతుంది. అయితే అప్పుడే శ్రేయ తండ్రి లక్ష్మయ్య కూడా బయటకు వస్తాడు. శ్రేయ కూడా తన మామయ్యను చూసిన వెంటనే ఆయన కాళ్ళను పట్టుకొని క్షమాపణ కోరుతుంది. నేను చేయకూడని తప్పులు చేశాను, దయచేసి క్షమించండి అంటుంది. అప్పుడు లక్ష్మయ్య కూడా, తల్లి, నేను ముందుగానే చెప్పాను కదా, నువ్వు కేవలం మాకు కోడలివి మాత్రమే కాదు, కూతురివి కూడా. మా కూతురి తప్పు చేస్తే మేము క్షమించలేమా? నువ్వు కూడా అంతే. నువ్వు చేసిన తప్పులను మేము క్షమిస్తున్నాము అంటాడు. అలాగే ఆమె చేతిని పంకజ్ చేతిలో పెట్టి ఈ విధంగా చెబుతాడు, బాబు, చిన్నపిల్ల తప్పు చేసింది, నా బిడ్డను దయచేసి క్షమించి అంగీకరించు అంటాడు. ఈ రోజు నుండి శ్రేయ నీ సొంతం అంటాడు. ఇక తన తండ్రి మాటలు విన్న పంకజ్ కూడా సంతోషిస్తాడు. ఇక తన తల్లిదండ్రుల మాటలకు గౌరవమిచ్చి శ్రేయ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి పంకజ్ కూడా సంతోషించి ఆమెను అంగీకరిస్తాడు. ఆ రోజు నుండి శ్రేయ కూడా మంచి విలువలతో ఉంటూ ఆ రోజు నుండి ఆమె దేవుని సాక్షిగా మళ్ళీ తన కొత్త జీవితాన్ని సంతోషంగా తన అత్తామామలు భర్తతో కలిసి జీవిస్తూ ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్, ఈ కథ అనేది మనకు జీవితంలో విలువలు, సంబంధాలను అర్థం చేసుకునేలాగా చేస్తుంది కదా. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే విలువలు ఎంత ముఖ్యమో ఈ కథ శ్రేయ ద్వారా బలంగా తెలియచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథలో ముఖ్యంగా శ్రేయ పాత్ర ద్వారా ఒక ముఖ్యమైన సందేశం మనం నేర్చుకోవచ్చు. జీవితంలో డబ్బు, లైఫ్ స్టైల్ కంటే ఎక్కువగా మనుషుల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం ఎక్కువ అని. ఇక పంకజ్ ఈ పాత్రకు ప్రతిబింబం లాంటివాడు. అతను తన భార్య ఎలా ప్రవర్తించిందన్న దాని గురించి దృష్టి పెట్టకుండా ఆమె ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చాడు. ఒక తండ్రిగా, భర్తగా మరియు ఒక మంచి వ్యక్తిగా పంకజ్ తన బాధలను పక్కన పెట్టి తన భార్యను క్షమించడమే కాకుండా తన కొడుకును కూడా అంగీకరించి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇలాంటి కథలు మనకు మానవీయ విలువలను ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాయి కదా. మరి మీకు కూడా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.